నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నిన్న అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలని ప్రభుత్వం రాజకీయ పక్షాల నేతలను కోరింది. పార్లమెంట్ ఎనెక్స్ లో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరు కాగా కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, జైరామ్ రమేష్, ప్రమోద్ తివారీలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాల్లో అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్ కు సంబంధించిన 10 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోపక్క 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఓటర్ సవరణ ప్రక్రియను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్రం నిధుల విడుదలలో తమ పట్ల వివక్షతో ఉందని తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్, ఆప్లు పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం ఈ రోజు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంట్ కు సంబంధించి అంటే ప్రతిపక్షాలు లేవనెత్తాల్సిన చాలా అంశాలు అందులో మాట్లాడుకున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే అఖిలపక్షం నిర్వహించినప్పుడు ఇందులో ముఖ్యంగా ఈ గడువు, సమావేశాల గడువు, ప్రవేశపెట్టనున్న బిల్లులతో పాటు ప్రతిపక్షాల లేవనెత్తనున్న అంశాల మీద పెద్ద చర్చ జరిగినట్లు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ హౌస్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వ తరఫున సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే ఇటు చూసుకున్నా కూడా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓబ్రియాన్, అలాగే కళ్యాణ్ బెనర్జీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ ఈటీ మొహమ్మద్ బషీర్ పలువురు ఇందులో పాల్గొన్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం మీద తీసుకురావాల్సిన ఒత్తిళ్లతో పాటు ఇక్కడ జరగాల్సిన రీసెంట్ గా జరిగిన వందే మాతరం ఇష్యూ కావచ్చు, అలాగే ఇటు ఓటర్లకు సంబంధించిన సవరణకు సంబంధించింది కావచ్చు, ఇలాంటివి చాలా వరకు చర్చలు జరగాలి అని చెప్పేసి, ఈ శీతాకాల సమావేశాల్లో జరగాలి అని చెప్పేసి డిసైడ్ అయినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది శ్రీజ. అయితే ఇందులో ముఖ్యంగా శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి దాదాపు డిసెంబర్ 19న ముగుస్తాయి అని చెప్పేసి ఇప్పుడున్న సమాచారం. ఈ ఏడాది 15 సమావేశాలకు షెడ్యూల్ చేశారు. అయితే సాధారణంగా జరిగే 20 సమావేశాల కంటే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది అని చెప్పేసి కూడా ఒక పక్క వినిపిస్తుంది. అయితే మరో వైపు మాత్రం ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ కూడా ఢిల్లీ కారు బాంబు పేలుడు కావచ్చు, ప్రభుత్వ విదేశాంగ విధానాలు, ఇతర అంశాల మీద ఇక్కడ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రతిపక్షాలు సిద్ధమైనట్టు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ప్రతిపక్షాలు మాత్రం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాయని మాత్రం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.